ముక్కు పుడకను దక్కించుకుందామని పెద్దబావ భార్య లావణ్యక్క, వసంత వదిన, నువ్వు, నీ కూతురు కాని కూతురు శౌర్య అందరూ ప్రయత్నించారు. అయినా అది ఎవ్వరికీ దక్కలేదు. అత్తయ్య తర్వాత దానిని ధరించే అర్హత అక్షయకే ఉంది కాబట్టి, నా కూతురుది అటువంటి జాతకం కాబట్టి, రేపు ఫంక్షన్లో అమ్మవారి ఆశీర్వాదంతో అందరి సమక్షంలో పెడతాను. అది జరగదు. జరుగుతుంది. మీ కళ్ళ ముందే జరిపిస్తాను. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీరెవరైనా ఆపగలిగితే ఆపండి. తర్వాత ఏం జరిగితే అది జరుగుతుంది, చూసుకుందాం. అంత పెద్ద శపథం చేసిందంటే ఎంత ధైర్యం దానికి? అమ్మ బ్రతికుండగా అటువంటివి ఎలా జరగనిస్తుంది? ఖచ్చితంగా అమ్మ ఆపేస్తుంది. కాలనీ వాళ్ళందరూ ఆ ఫంక్షన్కి వెళ్లకుండా నేను చేయాల్సింది చేసొచ్చాను, కానీ అవని మాటలకైతే నేనింకా షాక్లోనే ఉండిపోయాను. మనం ఆ ఇంటి ఫంక్షన్కి వెళ్ళకపోయినా ముక్కుపుడకైతే ఆ అక్షయకు చేరకుండా చేస్తాను. అమ్మవారు ముక్కుపుడక మన ఇంట్లో లేవు కాబట్టి దానిష్టం వచ్చినట్టు చెయ్యాలనుకుంటుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. వేదవతి గారు, అందరూ ఒకసారి బయటకొస్తారా, లేదంటే నన్ను లోపలికి రమ్మంటారా? మేము రా, నువ్వేరా. ఇదిగో ఇప్పుడు తన లోపలికి రాగానే అందరం కలిసి ఫుల్ క్లాస్ బిగుదాం. ఏంటి చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావంట? నేనేం చేశాను బావా? నిహారిక దగ్గర ఛాలెంజ్ చేసావు కదమ్మా, అంతా చెప్పింది. నువ్వనుకున్నట్టు ఏమీ జరగవు. బయటికి నడు. మీ ఇంటి ఫంక్షన్కి రావడం కుదరదని చెప్పాను కదా, ఎందుకొచ్చావు మరి? కుటుంబ సభ్యురాలిగా, చిన్న కోడలిగా నా వంతు బాధ్యతతో పిలిచాను. రాను అంటున్నారు. కాలనీ వారు కూడా రాను అని అంటున్నారు. మిమ్మల్ని మరోసారి బొట్టు పెట్టి పిలిస్తే ఇరుగు పొరుగు అన్న అభిమానంతోనైనా వస్తారన్న చిన్న ఆశతో పిలుపులు చేయడానికి వచ్చాను. రేపు నా కూతురికి ఓనీల ఫంక్షన్ చేస్తున్నాను. పేరంటానికి పిలవడానికి వచ్చాను. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా వస్తారు. మా అత్తయ్య తరపున నా కూతురికి ముక్కు పడకను కూడా పెడుతుంది. ఆ అద్భుతమైన ఘట్టం మొత్తం మీరు కళ్ళారా చూడాలి. అందరూ తప్పకుండా రండి. ఏమైంది మీకు? అడ్డు చెప్పకుండా అందరూ సైలెంట్ అయిపోయారు. అత్తే సైలెంట్ అయిపోయారని నేను సైలెంట్ అయ్యాను. ఏంటి నీ కొత్త నాటకాలు? నాటకాలేంటి? కూతురికి ముక్కు పుడక పెడతానని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావు. అది నా మనవరాలికి తప్ప మరొకరికి అందడానికి వీల్లేదు. మీ మనవరాలే కదా. అలా ఎప్పటికీ ఒప్పుకోను. నా మనవరాలి పేరు శౌర్య. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ముల మీద అత్తయ్య ఎక్కువ ప్రేమను పెంచుకుంటుంది. అది ప్రమాదమని అత్తయ్య ఇంకా గుర్తించడం లేదు. తమరు ఇలాంటి సామెతలతో అమ్మ మనసుని అసలు మార్చలేరు. నా అనుమతి లేకుండా నువ్వు ముక్కు పుడకను నీ కూతురికి పెట్టడానికి కుదరదు. కుదురుతుంది. నీ అనుమతి అవసరం లేదు. ముక్కు పుడక మీద అధికారం నీకంటే ఎక్కువ నాకుంది. ఎందుకంటే అది నా ఇంటికి సంబంధించింది. నాకు భార్యవి, నా ఇంటికి కోడలివి అయిన తర్వాతే ముక్కు పుడకను ధరించే భాగ్యం నీకు దక్కింది. అది గుర్తుంచుకుని మాట్లాడు.
ముక్కు పుడకని ముట్టుకోవడానికి ఒక జాతకం కావాలి. అది నీకుంది. నీ తర్వాత అక్షయ్కే ఉంది. అందుకే రేపు ఫంక్షన్లో ముక్కు పుడకను ధరించడానికి అనుమతిని నేనిస్తున్నాను. మీరు నా మాటకు నా ఆజ్ఞకు అడ్డుపడిపోయే అంతలా మారిపోయారా? నువ్వు న్యాయంగా ధర్మంగా మాట్లాడటం ఎప్పుడో మానేశావు. అడ్డుపడినా మరి? ఈ ఇంట్లో నేను ఏదైతే చూడకూడదని వినకూడదని అనుకున్నానో ఆ రెండూ జరిగిపోయాయి. అవును నాన్న, అమ్మ మాటను నువ్వు జవదాటడం చూస్తున్న మాకు ఇది కలలా ఉంది, నిజంలా అనిపించడం లేదు. ఇది నిజం, కల కాదు. అమ్మ అవని, నువ్వు అనుకున్న విధంగా రేపు ఫంక్షన్ని మనం గ్రాండ్గా చేద్దాం. ముక్కు పొడుకుని నా కూతురికి కాకుండా అక్షయ్కి ఎలా ఇస్తారో నేను చూస్తానన్నా. ఏ తమాషాగా ఉందా? ముక్కు పుడక మా పల్లెటూరులో మా పొలంలో మా తల్లిదండ్రులకి వరంలా దొరికిందిరా. అర్హత లేని వాళ్ళకి ఎలా ఇస్తాం? నా ముందు వేషాలు వేయకో. సరిపోయిందా? ఇంకొకటి కావాలా? రేపు మీరందరూ ఫంక్షన్కొచ్చే ఏర్పాటు చేస్తాను, చూస్తూ ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు మనం ఆ ఫంక్షన్కి వెళ్ళొద్దు. ఇంతకు ముందు ఇలా చాలాసార్లు అన్నారు, చివరికి బోర్లా పడ్డారు. ఈసారి కూడా వెళ్లాల్సి వస్తుందేమో. అమ్మ మాట శాసనం, మనం ఎవ్వరం వెళ్ళాం. అంతే ఆహా, అంతే ఆ, అంతే. అలాగే అలాగే. గుడ్ మార్నింగ్ సార్. నా కూతురు గురించి నీతో మాట్లాడాలని వచ్చాను. కూర్చో శ్రీకర్. చెప్పండి సార్. మాయ మారిపోయింది కానీ పెళ్లి విషయంలో మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఒంటరిగా ఉండిపోతాను కానీ మరో మనిషిని పెళ్లి చేసుకోను అంటుంది. నేను నా భార్య చాలా విధాలుగా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అయినా మా మాట వినడం లేదు. అలా అని మా ప్రయత్నం మేము మానలేము. డబ్బు, ఆస్తులు, అంతస్తులు, కంపెనీలు అన్నీ ఫుల్ఫిల్ చేసిన తండ్రికి తృప్తి, మనశ్శాంతి ఉండదు.